వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంగల్స్. ఇప్పుడు మన వీడియో వచ్చేసి అన్విత అందరినీ ఇంటర్వ్యూ చేసింది. ఇప్పుడు మనం వీడియోకి వెళ్దాం. చాలా క్రేజీగా ఉంటుంది, మీరు చూడండి గైస్. ఇప్పుడు చాలా ఫన్నీగా ఉంటుంది, తప్పకుండా చూడండి. ఓకే లెట్స్ గో. పేరు సత్యవ. మరి మీకు పింఛన్ వస్తుంది నెల నెలకు? వస్తుంది. మీరు ఇల్లు ఉంటున్నా? మీ ఇల్లు ఏది? కిరాయికే ఉంటాను. కిరాయికి ఉండి మీకు ఇల్లు లేదు సొంతంగా? లేదు. పింఛన్ ఇస్తుర్రా మీకు? ఎంత ఇస్తుర్రు పింఛన్? 2000. 2000 ఇస్తుర్రా? మరి సరిపోతున్నాయి 2000? చాలుతలేవు. 6 కిలోల బియ్యమే, అవి చాలుతలేవు. బియ్యం కూడా చాలుతలేవు. మరి ఎందుకు ఇస్తారు మరి ఓటు మీరు? మరి ఏం చేయమంటావు? ఇక ఇంత పింఛన్ పోతుంది అని ఏడ్చు. మరి మీకు ఎట్లా మారే పైసలు ఇప్పుడు? లేవు. ఇక ఏం చేయాలి? గట్టినే అవే అవే ఆ పైసలే ఇన్ని తింటానే, ఇన్ని దవాఖాన గోళీలకు దానికి తింటా. సరే. నా పేరు ఉమా. ఏం చేస్తారు? బిడ్డలు చేస్తాం. పింఛన్ ఎంత వస్తుంది? 2000. మీకు ఎంత బిడ్డలు? నాకు పిల్లలు లేరు. బిడ్డలు చేసుకుంటా బతుకుతా నేను. మరి పైసలు ఎంత వస్తాయి బీడీలకు? బీడీలకు నెలకు 3000, పింఛను 2000, నెలకు 5000. ఆయన పేరేంటి? మా ఆయన పేరు వెంగళ గణేష్. ఆర్టిస్టు. ఏం చేస్తారు? ఆర్టిస్టు. ఎల్లమ్మ గుళ్ళు, పెద్దమ్మ గుళ్ళు, ఫోటోలు అవి ప్రింటింగ్ చేస్తాడు. పెయింటర్, మొత్తానికి పెయింటర్. ఓకేనా? అన్ని ఫోటోలు తీస్తాడు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? 3 బిడ్డలు, 1 కొడుకు. మీకు మీరు బీడీలు చేస్తారా? చేస్తాను. ఎంత పైసలు వస్తాయి? నెలకు 3000 వస్తాయి. మీ కొడుకు ఏం చేస్తారు? డబ్బులు కొడతాడు. మీ బిడ్డలు? బిడ్డలు పెళ్ళి అయింది, లగ్గమైంది, అత్తగారింటి కాడ ఉన్నారు. ఎంతమంది బిడ్డలు? 3 బిడ్డలు. ఎంతమంది మనమలు కొడుకు? పెద్ద బిడ్డకి 2 కొడుకులు, 1 బిడ్డ. ఇంకా నాటి బిడ్డకి 2 కొడుకులు. చిన్న బిడ్డకి? చిన్న బిడ్డకి 3 బిడ్డలు, 3 బిడ్డలు. బీడీలకు ఎన్ని పైసలు వస్తాయి? 3000 వస్తాయి. పింఛన్ ఎంత నాకు వస్తాయి? పెన్షన్ లేదు. మీ మా ఆయన మిషన్ కుడతాడు. నా పేరు అచ్చిరా. నేను ఖాళీగా కూర్చుంటాను. ఎంతమంది ఉంటారు? మా ఇంట్లో వచ్చేసి 5 మెంబర్స్ ఉంటారు. మీకు ఎందరు కొడుకులు బిడ్డలు? నాకు ఇంకా పెళ్లి కాలేదు. అవునా? మరి బియ్యం చేస్తారా? నాకు ఇంకా పెళ్లి కాలేదంటే బీడీలంట. బిడ్డలకి ఎన్ని పైసలు వస్తాయి? నేను బీడీలు చేయనమ్మా. అవునా అమ్మ? ఓకే అమ్మ. నువ్వు కాండి. అమ్మ పెట్టకండి. ఓకేనమ్మా. మేము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేదానికి వచ్చాము. అది ఇంటర్వ్యూ